హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాం. ఇది పోచారం నుండి 30 కిలోమీటర్స్లో ఉంటుంది. దీన్నే తెలంగాణ తిరుపతి అని కూడా అంటున్నారు. ఇది వరంగల్కి వెళ్ళే దారిలో వస్తుంది. ఎంట్రన్స్లోనే బ్రహ్మరథం మరియు స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దర్శనంకి వెళ్దాం. ఈ స్టెప్స్ నుండి పైకి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో దశావతారాల స్టాచ్యూస్ ఉన్నాయి. తెల్లరాయితో చాలా చక్కగా చెక్కారు. ఈ టెంపుల్లో ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకు ఫ్రీ దర్శనం, 50 రూపీస్ టికెట్ అండ్ 1000 రూపీస్ టికెట్ ఉంటాయి. 1000 రూపీస్ టికెట్ వాళ్ళకు ఒక దేవుడి పటం అండ్ లడ్డు ఇస్తారు. ఇక్కడ స్వామివారి స్టాచ్యూ చాలా పెద్దగా ఉంటుంది. ఇవాళ ఏదో ఈవెంట్ జరుగుతున్నట్లుంది. పిల్లలందరూ ఇలా ట్రెడిషనల్గా రెడీ అయి ఉన్నారు. ఒక అమ్మాయి స్వామివారి గెటప్లో చూడ ముచ్చటగా ఉన్నారు. ఇలా మెయిన్ టెంపుల్ నుండి బయటకు వస్తాము. లోపల అద్దాల మండపం, తులాభారం ఉంటాయి. బయటకు రాగానే పెద్ద ఆంజనేయ స్వామి స్టాచ్యూ కనిపిస్తుంది. పక్కనే జయగంట మండపం కూడా ఉంది. మెయిన్ టెంపుల్ని ఒకసారి నైట్ వ్యూ అయితే చూసేయండి, ఎంత బాగుందో. ఇందులో కోనేరు కూడా ఉంది. ఆ కోనేరులో విష్ణుమూర్తి పడుకున్నట్లు స్టాచ్యూ పెట్టారు. ఈ వాటర్ ఫాల్ మధ్యలో ఆ దేవుని స్టాచ్యూ చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఆ కోనేరుకు ఎంట్రన్స్లో పైన భూ వారాహస్వామి మండపం అండ్ లక్ష్మీ నరసింహస్వామి మండపం ఉన్నాయి. అవి కూడా దర్శనం చేసుకోండి. ఇప్పుడైతే పైనుండి విజువల్స్ చూసేద్దాం ఒకసారి. కోనేరుకి స్టెప్స్ దిగి కింద నుండి వెళ్తే మనకి ఇది కనిపిస్తుంది. ఇక్కడ అందరూ దీపాలు పెట్టి పూజలు చేస్తున్నారు. కింద నుండి కోనేరు వ్యూ అయితే ఇలా ఉంది. ఈ వ్యూ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా వైరల్ అవుతుంది. ఫైనలీ టెంపుల్ నైట్ వ్యూ అయితే ఇలా ఉంది. అందరూ తప్పకుండా విజిట్ చేయండి, చాలా మంచి ప్లేస్.